ఈరోజు మన పంజాబ్ రాష్ట్రం లూధియానాలో డిజిటల్ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది కనుక పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను కనుక ఈరోజు ఇంత ఆలస్యమైంది. అందరూ నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. మనిషి జీవితానికి అర్థం ఏమిటి? మనం ఎందుకోసం జీవిస్తున్నాం? ఎందుకోసం ఈ మానవ లోకానికి వచ్చాం? ఎందుకోసం పుట్టాం? మనకు మన శరీరం గురించి తెలుసు, కానీ మన గురించి మనకి తెలియదు. శరీరం ఎలా పుడుతుందో మనకి తెలుసు. ఒక శరీరంలోంచి ఇంకో శరీరం ఎలా పుడుతుందో మనకి తెలుసు. అయితే మనకి తెలియంది ఏంటంటే ఈ శరీరంలోకి మనం ఎలా వచ్చామో అది తెలియదు. అది తెలుసుకుంటే మన జీవితం గురించి సమగ్రం తెలుసుకున్నట్టు లెక్క. ఒక ఆడ మగ కలిస్తే ఒక ఆడ శరీరం ఒక పిండం ఏర్పడుతుంది. ఆ పిండం ఏర్పడినప్పుడు ఆ పిండం మొట్టమొదటి అండంగా వస్తుంది. అండము పిండం అవుతుంది. ఆ పిండము చివరికి సంపూర్ణ శరీరంగా తయారవుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వస్తుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి పెరిగి పెరిగి ఇగో ఇలా మనం తయారవుతాం. ఆ తల్లి గర్భంలోని అండం గురించి, ఆ పిండం గురించి మనకందరికీ బాగా తెలుసు. అండోత్పత్తి, పిండోత్పత్తి, గర్భము, ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఈ మానవ శరీరంలోకి ఆత్మ ఎప్పుడు వస్తుందో అది మనకు తెలియదు. ఆత్మ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. ఆత్మ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడము, ఎందుకు వస్తుందో తెలుసుకోవడము, ఎందుకు 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 దానికి సమాధానమే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత. నేను ఎందుకు పుట్టాను? ఈ శరీరం చేరడం తెలుసు, ఎందుకు వచ్చాను? ఎవరి సంకల్పంతో వచ్చాను? ఎవరి ప్రేరణతో వచ్చాను? అని తెలుసుకుంటే ఎందుకు వచ్చామో దాన్ని సాధించుకుని వెళ్తాం. అది చాలా తేలిక. అసలు విషయం తెలిస్తే, ఎందుకు వచ్చామో తెలిస్తే ఆ విషయాన్ని సాధించడం చాలా చాలా తేలిక.
మనమేమి ఇక్కడ మహారాజుగా పుట్టడం కోసం రాలేదు. మహారాజుగా పుట్టనవచ్చు, మహారాణి కావడం కోసం పుట్టలేదు. మనం మహారాణి కావనవచ్చు. ఇక్కడ గొప్ప రాజ్యాలు ఏలడం కోసం మనం రాలేదు, ఏలనవచ్చు. పిల్ల పాపలతో ఉండడం కోసం రాలేదు, కానీ ఉండనవచ్చు. మనం ఎందుకోసం పుట్టాము? ఇదే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి మనం. ఆ ఒక్క విషయం తెలుసుకుంటే మిగతా విషయాలన్నీ సక్రమంగా సజావుగా జరిగిపోతాయి. నేను గొప్ప ధనవంతుడిగా ఉండడం కోసం నేను పుట్టలేదు, ఎవరు పుట్టలేదు. అధికారం చలాయించడం కోసం మనం పుట్టలేదు. మరి ఎందుకు పుట్టామయ్యా అంటే, ఎందుకు పుట్టామో అది తెలుసుకోవడం కోసమే మనం పుట్టాం. ఆత్మ అంటే ఏమిటి? నేను అంటే ఆత్మ. ఆత్మ అనేది ఎప్పటికీ ఉండే వస్తువు. ఆత్మ తాను పుట్టిన తర్వాత తన అనుభవాల పరంపరలో ఆత్మజ్ఞానంగా సంతరించుకున్న కోసమే పుట్టింది. అదొక గొప్ప ఆట. పుట్టిన ఆత్మ చనిపోయే ముందర, అంటే శరీరాన్ని వదిలిపెట్టేసే ముందర తనను తాను ఎలా తెలుసుకుంటుంది అన్నది గొప్ప ఉత్కంఠభరితమైన యాత్ర. ఇది గొప్ప సినిమా. ఇది ఈ సినిమా కోసమే ఆత్మ పడుతుంది. తనను తాను మర్చిపోయినప్పుడు, తనను తాను శరీరంతో పోల్చుకున్నప్పుడు శరీర అనుభవాలే తన అనుభవాలుగా మొదలుపెట్టి ప్రారంభించి మెల్లిమెల్లిగా నేను శరీరం కాదు, నేను ఆ శరీర అనుభవాలు కాదు, నేను ఒక ఆత్మను, నేను ఆత్మ అనుభవాలు అని తెలుసుకునేందుకు వేసుకునే ప్రణాళికే ప్రతి జన్మ, ప్రతి ఒక్కరికి. అందరి జన్మలు ఒకటే, అందరి జన్మ ప్రణాళికలను ఒకటే. వేరే వేరే జన్మలుగా, వేరే వేరే ప్రణాళికలుగా లేవు.
నేనెవరు అని తెలుసుకోవడమే అదే ప్రాణానికి. వేరే ప్రాణానికి లేదు. తానెవరో తాను తెలుసుకుంటే కథ ముగిసినట్లే. అది తెలుసుకోకుండా కేవలం శరీర అనుభవాలతోని, కేవలం మనస్సు యొక్క ప్రభావాలతోని శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆ జీవితం అసంపూర్ణం. కానీ చనిపోయే ముందర శరీరం కాదు, ఆత్మ యొక్క అనుభవాల కోసం నేను వచ్చాను అని తెలుసుకుంటే ఆ జన్మ సఫలమైనట్టే లెక్క. ఇది చాలా తేలిక. జన్మను సఫలం చేసుకోవడంలో ఏ కొండలు తవ్వక్కర్లేదు. ఇటు కొండను అటుకొండ చేయవలసిన అవసరమే లేదు. జన్మను సఫలం చేసుకోవడంలో ఒకటే ఒక విషయం నేర్చుకోవాలి. దాని పేరు ధ్యానం, మెడిటేషన్. ఊరికే కూర్చోవడం, కళ్ళు రెండు మూసుకుని జాగ్రత్త అవస్థలో. రాత్రి నిద్రావస్థలో అందరూ కళ్ళు మూసుకుంటారు. అది ప్రకృతి యొక్క వరదానం. కానీ జాగ్రత్త అవస్థలో కళ్ళు రెండు మూసుకోవడం, మనసును శూన్యం చేసుకోవడం అన్నది మాత్రం మనం చేయాలి. అది చేస్తే వెంటనే ఆత్మబీజం నాటబడి ఆత్మబీజం మొక్కగా మానుగా తయారై మహావృక్షం అవుతుంది. తనంతట తానే ఆత్మ చిన్న బీజంగా మొదలై ఆ ఆత్మ పదార్థం ధ్యాన సాధనతో ఆత్మ వటవృక్షమై అనేక పువ్వులు కాయలతో విరాజిల్లుతుంది. మానవుడు తనను తాను తీసుకోవడానికి ఒకటే ఒక క్రియ, దాని పేరు ధ్యానము. ఇంకేమీ చేయక్కర్లేదు, ఇంకేమీ చేయడానికి లేదు అక్కడ. హిమాలయాన్ని శరీరాన్ని ఎక్కడికి తీసుకెళ్ళవలసిన పని లేదు. ఏ కొండ ఎక్కక్కర్లేదు, ఏ గుహలోనూ పోవక్కర్లేదు. కేవలం మన కళ్ళని మనం జాగ్రత్త అవస్థలో మూసేసుకొని సుఖమయ ప్రాణాయామంలో ఉంటే మన ఇంట్లోంచే మనం సరియైన జీవితం మనం గడపవచ్చు. చదువులు చదవనేలా, సన్యాసి కానేలా, షణ్మతముల చిక్కి చావనేలా, చావుపట్టు లేని చదువేలా చదవరు విశ్వధారి రామ వినరవేమ. ఏవో చదువులు చదువుతాం చిన్న పంచి. మన తల్లిదండ్రులు అది చదువు ఇది చదువు అని చెప్తుంటారు, పిల్లలు ప్రాణాలు తీస్తుంటారు. ఇంట్లో ఏమో రమణ మహర్షి ఫోటో ఉంటుంది,
ఆ రమణ మహర్షి, ఆ వెంకటరామన్ 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయాడు. అతను ఏం చదువులు చదవలేదు, పోయి కొండెక్కి కూర్చున్నాడు. ఇంట్లో రమణ మహర్షి ఫోటో ఉంటుంది, కానీ ఆ తల్లిదండ్రులు తమ పిల్లల్ని రమణ మహర్షిగా ఉండడానికి ఇష్టపడరు. వీడు పెద్ద ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, రాజు కావాలి, రాణి కావాలి, కానీ ఇంట్లో మటుకు రమణ మహర్షి ఫోటో ఉంటుంది. వాళ్ళంతా గొప్పవాళ్ళు నాయన, మనం అంతవాళ్ళు కాలేము, మనదేంటో ఇలాగే గడవాల్సిందే, మన జీవితంలో లేదు అంటుంటారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రతి ఇంట్లోనూ కృష్ణుడి విగ్రహం ఉంటుంది. కృష్ణుడి విగ్రహం ఉండని ఇల్లే ఉండదు. కానీ ఆ కృష్ణుడి విగ్రహం కేవలం పూజలకే నిమిత్తం. కృష్ణుడి జీవితం మనకి ఆదర్శం కాదు. అలాంటి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర పిల్లలు పెరిగి వాళ్ళు కూడా అలాగే తయారై తిరిగి వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు అలాగే తయారు చేస్తున్నారు. ఆ కృష్ణుడు 4 ఏళ్ల వయసులో తన గురువుగారి దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకున్నాడు. ఉన్న పిల్లలు బట్టి మనం పంపించాం, ఏ గురువు గారి దగ్గరికి పంపించాము. మనకి ఇంజనీరింగ్ కావాలి, మనకి ప్రాపంచిక విద్యలు కావాలి, ఆధ్యాత్మిక విద్య వద్దు. ఇలా ఎన్నో చదివి ఆ జీవితాలు విసుగుబట్టి ఎంతో మంది సన్యాసం తీసుకుని ఉన్నవాళ్ళు. ఈ సంసారం నుంచి బయటపడితే చాలు, సన్యాసంలో ఉంటే చాలు, అంతా ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఆ సన్యాసంలో చేరిన తర్వాత అక్కడ కూడా 10 మతాలు ఉంటాయి. ఆ మతమా ఈ మతమా అని చెప్పేసి షణ్మతములు చిక్కి చావనేల, చదువులు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతంబులు చిక్కి చావనేల, చావు పుట్టు లేని చదివేది చదవరో విశ్వధారి రామ వినురవేను. ఆది నుంచే చావు పుట్టు లేని చదువు చదవాలి. దాని పేరే ధ్యాన విద్య, చావు పుట్టు లేని విద్య. ఒక్క పద్యంలో ఏమన్నా ఎంత చెప్పారో, చదువులు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, చావు పుట్టు లేని చదువేద చదవరో విశ్వధారి రామ వినురవేమ. ఏమిటయ్యా చావు పుట్టు లేని చదువయ్యా అంటే ధ్యానమే. ఏమిటయ్యా ధ్యానం అంటే జాగృత అవస్థలో కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడమే. జాగృత అవస్థలో కళ్ళు 2 మూసేసుకొని చేతులు పెట్టుకొని శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానము. ఎంత ధ్యానం చేస్తుంటామో అంత ఆధ్యాత్మికత సంతరించుకుంటూ ఉంటాం. అంటే ఆత్మస్ఫూర్తితో జీవిస్తాం, శరీర స్ఫూర్తితో కాదు. ఉంటాము, శరీరం ఉంటుంది, శరీరంలోనే ఉంటాం, కానీ శరీర స్ఫూర్తితో జీవించాం, ఆత్మస్ఫూర్తితో జీవిస్తాం. మనం ఆత్మస్ఫూర్తితో జీవించినప్పుడు అన్ని శరీరాల్లో మనకి ఆత్మే కనబడుతుంది. ఆత్మ యొక్క విశ్వరూపమే మనకు కనబడుతుంది. శరీరం యొక్క అల్పత్వం మనకు కనబడుతుంది, ఆత్మ యొక్క అనంతత్వం మనకు కనబడుతుంది.
ఏ శరీరం యొక్క అల్పత్వం, ఆత్మ యొక్క అనంతత్వం కనబడుతూ ఉంటుంది. ప్రారంభం నుంచి మనం ఏం చదవాలంటే మెడిటేషన్, ధ్యానం అని చదవాలి. దాని తర్వాత మిగతావన్నీ. దానికి ముందు ఏది అక్కర్లేదు. దాని తర్వాత ఏదైనా ఉంచుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. శ్రీ సదానంద యోగి గారు చెప్తుండేవారు, ఆ రోజుల్లో నాకు అన్నము లాలగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్యతోడి కోడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధు నాప్తులను దాపు చేసి నటించినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకి దాన్ని. అంటే బ్రహ్మవేత్త అయిపోయాడు ధ్యానం ద్వారా. అయిన తర్వాత ఇంకేముంది? ఏది చేసినా ఒకటే, ఏది చేయకపోయినా ఒకటే. ఎందుకంటే చావు లేదు, చావు పుట్టిన చదువు చదివాడు, బ్రహ్మవేత్త అయ్యాడు. ఆత్మవత్త తానే అన్ని చోట్ల ఉన్నాడని తెలుసు. అదేవిధంగా అందరూ అన్ని చోట్ల ఉన్నారని కూడా తెలుసు. పుట్టిన పని అయిపోయింది, పెరిగిన పని అయిపోయింది. ఇంకా సంతోషంగా శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్తాడు. శరీరం వదిలిపెట్టేసి ఆ సమయం వచ్చినప్పుడు ఏది బాధపడతాడు, సంతోషిస్తాడు. ఇంకా తన శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నందుకు సంతోషిస్తాడు. చదువులు చదువనేలా, సన్యాసి కానేలా, షణ్మతంబులు చిక్కి చావనేలా, చౌపుట్టు లేని చదువేది చదవరో విశ్వధారి రామది నిరవేమ. అందరికీ ఈ చావుపుట్టు లేని చదువు నేర్పించడమే పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూవ్మెంట్ యొక్క ఉద్దేశం. వేమన యోగి నోట్ల నుంచి ఊడిపడిందే పిఎస్ఎస్. వేమన ఏమీ లేదు. పిఎస్ఎస్ మాస్టర్స్ వేమనను సంపూర్ణంగా పట్టుకున్నవాడు. వేమన పద్యాలకు ప్రతిరూపాలు అయిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. తనలో సర్వం ఉండగా తన లోపల ధటడి మనముల మోసడి ఎద్దుల మనముల తెప్పంగ వశమి మహిళ వేమ. తనలో సర్వం ఉండగా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు సర్వాని కోసం. సర్వం కోసం సర్వం వెతక్కర్లేదు. తనలోనే సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెతకడి. ఎక్కడికో తిరుపతికి పోతుంటాం, అక్కడ దేవుడు రామేశ్వరం పోతుంటాం, కాశీకి పోతుంటాం. ఎవరు కలిగలరా? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నీ దగ్గరే సర్వం ఉంది నాయన. నీలోనే ఉన్న సర్వస్వాన్ని నువ్వు చూసుకో, నీలో ఉన్న సర్వస్వాన్ని నువ్వు తెలుసుకో. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక
ధర వెదకెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే. ఎద్దు అన్నాడు. వాడు మానవుడే కాదు, వాడి ఎద్దు, శరీరాన్ని మోసే ఎద్దు, తన బరువును తాను మోసే ఎద్దు. ఇంతకన్నా పదజాలం ఉపయోగించడానికి ఏముంది అక్కడ? అదే నువ్వు ఒక ఎద్దు రా దున్నపోతుడు అంటే ఇక అంతకన్నా చెప్పడానికి ఏముంది అక్కడ? నువ్వు పశువుగా ఉన్నావు. ఓయ్ తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల కల్పంగ వశమే మహిళోపేమ. బ్రహ్మం బనంగా వేరే పరదేశం ఉన్నలేదు. బ్రహ్మం బనంగా తానే పట్టబయలు. తన్నుదా నెరిగిన తానేపో బ్రహ్మంబు విశ్వధారి రామ వినరడు. మనల్ని మనం తెలుసుకోవడం కోసమే మనం పుట్టాం. అదే జన్మ యొక్క ప్రయోజనం, జన్మ యొక్క లక్ష్యం. ఏ బిల్డింగ్లు కట్టడం కాదు, ఏ జమీందారుగా ఉండడం కాదు, ప్రైమ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా ఉండడం కోసం మనం పుట్టలేదు. మనమే దేవుడు అని తెలుసుకోవడం కోసం మనం పుట్టాం. అది చాలా సింపుల్, చాలా సరళం. జాగ్రత్త అవస్థలో కళ్ళు రెండు మూసుకోవడము, శ్వాస మీద ధ్యాస ఉంచడం. నిద్రావస్థలో కాదు, స్వప్నావస్థలో కాదు, జాగ్రత్త అవస్థలో కళ్ళు రెండు మూసుకోవడము, శ్వాస మీద ధ్యాస ఉంచడం, అంతే సంగతి. ఇంకా వాడు క్రమేపీ తనని తాను తెలుసుకున్నట్టే లెక్క. ఎంత సింపుల్ విషయమో ఇది. వాడు ఒక గౌతమ బుద్ధుడిగా అయిపోయినట్టే లెక్క, వాడు ఒక వేమన యోగిలా అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేశారు? ఈ అబ్బాయి కూడా అదే చేశాడు, ఈ అమ్మాయి కూడా అదే చేసింది. ఇంట్లో కూర్చుంది, కళ్ళు రెండు మూసుకుంది, శ్వాస మీద ధ్యాస పెట్టింది. రమణ మహర్షిగా అయిపోయింది, గౌతమ బుద్ధుడిగా అయిపోయింది, వేమన యోగిలా అయిపోయింది ఆ అమ్మాయి. తను తాను తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టే లెక్క. చదువులు చదువనేల సన్యాసిమతుల చిక్కిచానేల చావు పుట్టులేని చదువేల చదువరో 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 విశ్వదాభిరామ వినురవేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి తనుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే 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 మహిళోవేమ. బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు. బ్రహ్మంబనంగ తానే బట్ట బయలు
తనుదానెరిగిన తానెబో బ్రహ్మంబు తనుదానెరిగిన తానెబో బ్రహ్మంబు 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 విశ్వదాభిరామ వినురవేమ వేమా వేమా వే ధ్యానం ఏం చేస్తుంది? మనసును మనసులో నిలకడ సంపాదిస్తుంది. ధ్యానం లేని వాడు మనసు ఎప్పుడు పరిపరి విధాలు ఉంటుంది. కానీ ధ్యానంలో ఉత్తీర్ణులైన వారి యొక్క మనస్సు పరిపరి విధముగా పోదు, ఏకోన్ముఖం అవుతుంది. అది బలోపేతం అవుతుంది. ఏకోన్ముఖము బలోపేతమైన మనస్సు అన్నిటినీ సాధిస్తుంది ప్రాపంచికంగా. ఆత్మ వద్ద తనని తాను తెలుసుకున్నవాడు ప్రాపంచికంగా అన్నీ సాధిస్తాడు. ఎందుకంటే బలోపేతమైన మనసును సంపాదించుకుంటాడు, ఏకోన్ముఖమైన మనసును సంపాదించుకుంటాడు. లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోతున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. అంతా గుడ్డెత్తు చేల పడిన చందానం ఉంటుంది. కానీ ధ్యానం ద్వారా ఆ గుడ్డెత్తు తన గుడ్డితనాన్ని పోగొట్టుకుంటుంది. ఏ చేలను పడద గుడ్డెత్తు, ఎందుకంటే పోగొట్టు. ఇతరుల వల్ల తనకి హాని లేదు, తన వల్ల ఇతరులకి హాని ఉండదు. గుడ్డెత్తు చేలో పడితే ఆ చేలు చెడిపోతుంది, దానివల్ల తనకు కూడా చెడిపోతుంది. ప్రాపంచిక జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎక్కడైతే ధ్యానం లేదు, ఎక్కడైతే ఆధ్యాత్మికత లేదో ఆ ప్రాపంచిక జీవితం కూడా ఎందుకు పనికిరానిది అయిపోతుంది. అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశాన్ని కొల్లగొట్టిన తర్వాత తిరిగి వెళ్తూ ఉంటాడు తన రాజ్యానికి, గ్రీసు రాజ్యానికి. మధ్యలో పర్షియా రాజ్యంలో ఉంటాడు. ఇక్కడ ఏమైనా తెలుసుకోవాల్సింది అయ్యా ఉందా అని అడుగుతాడు అందరు. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు స్వామీజీ, అంతకన్నా ఇంకెవడు లేడు, ఆ మనిషి గొప్పవాడు, అయితే ఆ గొప్పవాడు నా దగ్గర తీసుకురండి అంటాడు అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ మనిషి మీ దగ్గర రాడండి, మీరే కావాలంటే ఆయన దగ్గర వెళ్ళచ్చు అంత. అవునా, నా దగ్గర రాడా, నా చక్రవర్తి దగ్గర రాడా వాడు, నేనే వెళ్ళాలా, సరే వెళ్తానులే అని అలెగ్జాండర్ చక్రవర్తి వెళ్తాడు, బయలుదేరుతాడు ఆ అబ్బాయి దగ్గరికి. డయోనీసియస్ అనే అబ్బాయి ఓ చెట్టు కింద 4 కుక్కలతో ఉంటాడు. డయోనీసియస్ని కలిసి అలెగ్జాండర్ చక్రవర్తి, మహాచక్రవర్తి ఎంతమందినో చంపాడు, లెక్కడంత రక్తపాతం చేయించాడు, రాజ్యాలు జయించాడు. ఒక మహాచక్రవర్తికి ఎగ్జాంపుల్ అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ అడిగాడు డయోనిసియస్, నాయనా ఏం సాధించావు నాయన నువ్వు, నీకోసం అందరూ చెప్తున్నారు ఇక్కడ, ఏంటి నీ గొప్పతనం అని చెప్తారు. అప్పుడు డయోనిసియస్ అంటాడు అలెగ్జాండర్తో, స్వామి నా గొప్పతనం ఏంటో తెలుసా, నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను.
నాకు ఆనందానికి కొరతే లేదంటాడు. నా కుక్కలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి, ఈ చెట్టు నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, ఆ మేఘాలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి, ఈ నేల నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, నా శరీరం నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, ఆ సూర్యుడు నాకు ఆనందాన్ని ఇస్తుంటాడు, ఆ చంద్రుడు నాకు, ఆ తారలు, ఆ నక్షత్రాలు, ఆ గాలి, చల్లటి గాలి నాకు ఆనందాన్ని ఇస్తుంది. నా ఆనందానికి కొద్దువే లేదు నాయన, నేను బ్రహ్మాండమైన ఆనందంలో జీవిస్తున్నాను నాయన అంటాడు డయోనిసియస్. మరి అలెగ్జాండర్ చక్రవర్తితో. అప్పుడు డయోనిసియస్ ఇంకో ప్రశ్న అడుగుతాడు అలెగ్జాండర్, నాయన నువ్వు ఇన్ని రాజ్యాలు కొల్లగొట్టావు, నువ్వేం చేస్తావు? వీటన్నిటిని, ఈ ధన సముదాయాన్ని నేను తీసుకుని నా రాజ్యానికి వెళ్ళి నేను అక్కడ శేష జీవితాన్ని హాయిగా గడుపుతాను అన్నాడు. అప్పుడు డయోనిసియస్ అంటాడు, నాయన నీ సంగతి నీకు తెలియదు, అసలు నువ్వు మీ ఊరికి నువ్వు వెళ్ళనే వెళ్ళవు, నేను వెళ్ళకపోవడం ఏంటి? అప్పుడే సగం దూరం వచ్చేసాను, ఇంకొక దూరంలో నేను మా రాజ్యానికి వెళ్ళిపోతాను, గ్రీస్ రాజ్యం. ఈ సంపాదించిన రాజ్యాలతో నేను హాయిగా జీవిస్తాను, నా జీవితం అంతా, శేష జీవితం అంతా ఎంతో హాయిగా జీవిస్తాను. నువ్వు అక్కడికి పోలేవయ్యా అంటాడు. వీడికైతే పిచ్చి పట్టిందని చెప్పేసి అలెగ్జాండర్ చక్రవర్తి వదిలిపెట్టేసి వెళ్తాడు. ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక జబ్బు చేసి దగ్గరగా తయారవుతాడు. చచ్చిపోతూ ఒక శవం పెట్టి రెండు చేతులు బయటడానికి రెండు రంధ్రాలు చేసి నాకినప్పుడు నా చిత్రాలతో ద్వారా బయటికి పెట్టండి, నీతో వెళ్తున్నాడు పైలోకానికి అలెగ్జాండర్ చక్రవర్తి అని అందరికీ చెప్పండి ఆయన, ఇదే నా జీవిత సందేశం అన్నాడు. అంటే నా జీవితంలో నేను ఏమేమి చేయకూడదు అవన్నీ చేశాను, ఏమేమి చేయాలి అది ఒక్కటి కూడా చేయలేదు. అందరూ నాలాగా చవటలుగా ఉండకూడదు, ఇదే నా జీవిత సందేశము. నన్ను చూసి అందరూ నేర్చుకోండి, ఏం చేయకూడదో నేర్చుకోండి. ఈ డయోనిసియస్ దగ్గర ఏం చేయాలో నేర్చుకోండి అని ఎప్పుడు సంతోషంగా ఉన్నాడే. ఏ వస్తు వాహనాలు లేవు ఆయనకి, ఏ రాజ్యాలలో కొల్లగొట్టలేదు. గాలి నీరు వెలుగుతో బతికాడు ఆయన, సంతోషంగా బతికాడు. 4 కుక్కలతో బతికాడు, సంతోషంగా జీవించాడు. అందరూ అలా హాయిగా జీవించాడు అని తన జీవిత సందేశంగా అలెగ్జాండర్ మహాచక్రవర్తి నిజంగానే ఒక మహాజ్ఞానిగా శరీరాన్ని వదిలిపెట్టేసి కనీసం చనిపోయే ముందు ప్రతి ఒక్కరు అలెగ్జాండర్ చక్రవర్తిలాగా కావాలి, మహాజ్ఞానిగా శరీరాన్ని వదిలిపెట్టారు. అప్పుడు కొంతలో కొంతైనా సాధించినట్టు. అలా కాకుండా గౌతమ బుద్ధుడిగా జీవిస్తే, రమణ మహర్షిగా జీవిస్తే జీవితాంతం ఎంతో సాధించినట్టు లెక్క. చిన్నప్పటి ధ్యానం చేస్తే ఎంత సాధించవచ్చో, ఆకాశం మీద సాధించవచ్చు. సాధించినట్టు, వేమనయోగి సాధించినట్టు, అలా సాధించగలిగితేనే జన్మ యొక్క ధ్యేయం, లక్ష్యం.
మడులు మాన్యాలు బంగారు నగలు రాజ్యాలు మిద్దెలు మేడలు కాదు. ఒకనొక రమణ మనుషులాగా, ఒకనొక వేమన యోగిలాగా, ఒకనొక గౌతముడిలా జీవితాంతం హాయిగా జీవించడమే. ఆ సమయం వచ్చినప్పుడు శరీరాన్ని సంతోషంగా బంధిపెట్టడమే. ధ్యానంలో ముందు తేలుతూ ఉండడమే సరి అయిన జీవిత లక్ష్యం. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ అందరికీ ధ్యానం నేర్పిస్తుంది. ధ్యానం ద్వారా అందరూ చరితార్థులు అవుతున్నారు. పుట్టిన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుంటున్నారు. ఇంత చక్కగా జీవిస్తే ఇంకో జన్మ ఎందుకు మనకి? ఉన్న జన్మ సరిగ్గా జీవించకపోతేనే ఇంకో జన్మ కావాలి. కానీ ఉన్న జన్మ సరిగ్గా జీవిస్తూ పోతుంటే ఇంకో జన్మ ఎందుకు మనకి? జన్మ కర్మల పరిసమాప్తిలో ఉన్న వారికి మళ్ళీ జన్మ కర్మలు ఎందుకు? చేయవలసిన వాటిని అన్నింటినీ సంపూర్ణంగా చేసిన వారికి ఇంకా చేయడానికి ఏముంది, మిగిలి ఉంది అక్కడ? కథ కంచికి మనం ఇంటికి. ఏ కథ కంచికి వెళ్తుంది? జన్మ పునర్జన్మ కథ, కర్మపద కథ కంచికి వెళ్ళిపోతుంది. మనమేమో ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కడి చేస్తే మనం బయలుదేరాము అక్కడికి వెళ్ళిపోతాము. సర్వాత్మకంగా బయలుదేరాము, మళ్ళీ సర్వాత్మగా తయారైపోతాము. ఈ తిరిగి వచ్చే సర్వాత్మని పరమాత్మ అంటారు. సర్వాత్మ నుంచి ఉద్భవించిన జీవాత్మ ఒకనొక పరమాత్మగా మళ్ళీ సర్వాత్మగా తయారవుతుంది. కథ కంచికి మన ఇంటికి. కథ కంచికి చేరకపోతే మనం ఇంటికి చేరలేము, బయటే తిరుగుతూ ఉండాల్సింది. మనం ఇంటికి చేరుకోవాలంటే కథ కంచికి చేరాలి. జన్మ పునర్జన్మల కథ, కర్మఫలాల కథ కంచికి చేరాలి, సమాప్తం కావాలి, పరిసమాప్తం కావాలి. ఆమూలాగ్రంగా ఆ కథ కంచికి చేరాలంటే సాధన అవసరం. జీవితం ఉన్నది ధ్యాన సాధన కనుక జీవితం అంటే ధ్యాన సాధన కోరుతుంది. ధ్యాన సాధన మనకి అన్నీ ఇస్తుంది. కనుక మన ధ్యాన సాధనకి మనం నడుం బిగించాము. ధ్యాన సాధనకు నడుం బిగించడమే ఆధ్యాత్మికత. ఇంతకన్నా వేరే ఆధ్యాత్మికత ఎక్కడా లేదు. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఆధ్యాత్మికుడు, ధ్యాన సాధకుడు. ఎవడు ఏమన్నా అతనికి పర్వాలేదు, దేన్ని పట్టించుకోడు. ప్రకృతిలో మమేకమై జీవిస్తాడు. ఆ చెట్టుతో, ఆ పుట్టతో, ఆ మేఘంతో, ఆ గాలితో, ఆ వెలుతురుతో ఏకమై ఉంటాడు.
కనుక మై ఫ్రెండ్స్, ఇంకోసారి వినుకున్నాం యోగి వేమన పద్యాలు. చదువులు చదువనేదా, సన్యాసి కానేదా, షణ్మతంబుల చిక్కి సావనేదా, చౌబుట్టు లేని చదువేద చదవరు విశ్వధాభిరామ వినరవే. తనలో సర్వం ఉండగా తన లోపల వెనుకలేగా ధర విధికడి ఈ తొచ్చడి కల్పంగ వశమిమ. బ్రహ్మంబనంగా వేరే పరిదేశం లేదు, బ్రహ్మంబనంగా తానే పట్టబయలు తను తానే పోండు విశ్వధాభిరామ వినరవే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత టైం?